సంఖ్య 46 సరిపోయినది. ఓహ్, ఏమి ఇది ఇంద్రభవనము వలెనున్నది. మనకు ఇంటితో పని గాని ఇంటి వారితో కాదు కదా. ఉత్తర దిక్పాలకుడివి, నవనిధులకు అధిపతివి, యక్షకులాధీశుడమైన నీకేం కర్మ పట్టిందిరా కుబేరా? ఆ మానవాధం ఆ గౌతముడు విన్న చస్తాం. ఆ మానవోత్తముడికి నువ్వు చాకిరి చెయ్యాలిట్రా కుబేరా. ఆగక్కడ. మానవుడికి ఊడిగం చేయమన్నాడే గాని ఎలా చేయాలని చెప్పలేదుగా ముని. చెప్పలేదు చెప్పలేదు చెప్పలేదు. ఏంట్రా ఇది? ఎప్పుడు వెదవ కామెడీయేనా? ఎలాగో నువ్వు చేయవు కదా, అందుకే నేను చేసా. దాంట్లో మన ఫేమస్ కదా. సర్లే, మీట్ మై పిఏ అను. అనుకుందాం. అయినా ఈవిడ ఇక్కడ. ఎనీహౌ గ్లాడ్ టు మీట్ యు. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఏంట్రా? హే భాస్కర్. ఏమైందండి? ఏమైంది? సారీ అండి, మీరు మరీ అంత సుకుమారులని తెలియక. తమరు కర్ణ మల్లేశ్వరి తాలూకని తెలియక మర్నాడు కాస్త దగ్గరయ్యా. ఆపులే గాని అను, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ పటాస్కర్. సారీ భాస్కర్, వీడెప్పుడు ఇంతేలే. వెరీ గ్లాడ్ టు మీట్ యు. వదిలేమ్మా, మీ గురించి చాలా విన్నాను. శ్రీనివాస్ గారికి రైట్ హ్యాండ్ అని. ఇంకెక్కడ రైట్ హ్యాండ్ అమ్మా, నీ నొక్కుడికి ఇది ఎప్పుడో చచ్చిపోయింది. అరే ఈ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండు. రే, నీ వెదవ కూడా కాసేపు ఆపుతావా? సిరి కోసం షాపింగ్ చేయాలి, అను హెల్ప్ అడిగాను. మరి నీ సంగతి? అంతేనా? అమ్మాయి వచ్చింది కదా, మా అవసరం తీరిపోయింది.
భలేవారండి, మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఎనీవే, నైస్ మీటింగ్. వద్దమ్మా, మనం భారతీయులం కదా, ఇలా రెండు చేతులు జోడించి ఇలా దండం పెట్టుకుందామ్మా. ఓకే. వెళ్ళమ్మా, వెళ్ళు. లెట్స్ గో. ఓకేలండి, సీ యు సూన్. సూన్ సూన్. ఒరే పండు, కోనసీమ అంబాజీపేట నుంచి కూరకి స్పెషల్ గా పనసకాయలు తెప్పించా. అలాగేనండి. ఒరే చెప్పేది వరకుండా వెళ్ళిపోతావు సగంలోను. నలుగురు మనుషులు పెట్టి కత్తులతో కస 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 కొట్టించి పొట్టు. దయచేయండి. నమస్కారం. రండి రండి. ఏమిటి, నేను మీకు ముందే తెలుసా? ముందు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోలేనా? ఆహా, చూడ్డానికి కుబేరుల్లా ఉన్నారు. అయినా పెళ్లి పెద్దగా ఎవరొచ్చినా ఆహ్వానించడమేగా నా పని. మంచి చెడ్డ తెలిసిన వాళ్ళ ఉన్నావయ్యా, బాగుంది. అందుకే కదండి పెళ్లి పెద్ద పదవి నానెత్తిన పెట్టారు. మొయ్యలేక చచ్చిపోతున్నాను అనుకోండి. మీరు పెళ్లి కొడుకు తరఫారులా కనిపిస్తున్నారు. సరిగ్గా కనిపెట్టారు. ఇంతకు శ్రీనివాసు నేను చూపిస్తాను. ఆ బాధ్యత నానెత్తి మీద పెట్టండి. రండి. జాగ్రత్తండోయ్, కన్ను చెదిరితే కాలు జారుతుంది మరి. ఆహా, పర్వాలేదు, భూలోకం కూడా అందంగానే ఉంది. బాబు బాబు బాబు, మీకోసం వీరొచ్చారు. ఏమయ్యా, వారం రోజుల్లో కలుస్తానన్నావు, ఏకంగా పెళ్ళే చేసుకుంటున్నావా? స్వామి, మీరు లోపలికి రండి. స్వామి, లోపలికి రండి. ఆయన నాకు చాలా కావాల్సిన వారు. ఇక మీరు వెళ్ళండి. అర్థమవుతూనే ఉంది. బాబు, ఆ పెద్ద ఆయనతో కొంచెం జాగ్రత్త. అలాగేనండి. ఒరేయ్ సుబ్బు, ఆ బ్యాండ్ వాళ్ళ చెప్పడేం వినపట్టలేదు నాకు. ఇలా అయితే ఒక్క రూపాయి ఇవ్వను. ఇదిగో శాస్త్రి, ఆ తలంబ్రాల బియ్యం పళ్ళెంలో కొబ్బరి చిప్పలు అవి పెట్టు. ఇదిగో బావగారు, వీడు పెళ్లి కొడుకు. ఇది అన్యాయం, నేను కూర్చోను. ఏమిటయ్యా, కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక 10 నిమిషాలు వధువుకి తండ్రిగా ఉండమంటున్నామే గానీ నీ ప్రాణాలు ఏమీ అడగట్లేదుగా. ఎందుకులేండి, ఆయనకి ఇష్టం లేకపోతే వదిలేయండి. ఊరుకోరా, ఆయన ఎప్పుడో ఒప్పుకున్నాడు. ఎక్కడో ఉండవయ్యా, పెద్ద ఆ, మనిషి. ఈయన సంగతి సరేనండి. పెళ్లి కూతురు తల్లి ఎక్కడ? అమ్మో మర్చిపోయాను. ఇప్పుడు ఈ పందిట్లో ప్రౌఢల వేటలో పడాలా ఏమిటి నేను? మీ సంగతి నాకు తెలుసండి. ఆ? చిన్న కలుగు తవ్వమంటే కొండం తవ్వినంత పని చేస్తారు. అందుకే ఆవిడ్ని కూడా నేనే సిద్ధం చేయాల్సి వచ్చింది. ఏది? అదిగో బ్యూటిఫుల్. చుట్టాలు ఆవిడే. నేను అడగంగానే ఒప్పుకుంది. నా మాట అంటే ఆవిడకంత గౌరవం. మరి ఇదిగో ఈలాగా తైతక్కలు ఆడలేదు. ఏమండి, ఇంతకీ ఒప్పుకున్నట్టా లేదా చెప్పండి. ఒప్పుకోకపోతే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. అబ్బాయి, రండ్రా. నువ్వు పీటల మీద కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చేస్తారయ్యా? ఆ, ఇక్కడ కాళ్ళు కడుగు పడలే ఉండాలి. ఏ, వెళ్ళవయ్యా. మిఠాయి పళ్ళు అనుకుని పట్టుకుపోయాడా వీడి మొహమ్మ. ఆ, రండి రండి, ఇలా వచ్చి పీటల మీద కూర్చోండి. ఇదిగో ఇంకా ఏమిటండి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఇదిగో మిమ్మల్ని. ఆ. మీరు ఇలా వెళ్ళి ఇలానే రండి. అలా వస్తే ఆలస్యం అవుతుంది. నేను కూడా వెళ్తా. సరిగ్గా కూర్చోవాలండి. ఏమిటా మెలికెళ్ళి తిరగడం? అబ్బాయి శాస్త్రి, ఆ కాళ్ళు కడిగి చంపిలా ఇవ్వు. అమ్మా, మీరు నీళ్లు పోయండి. అయ్యా, పెళ్లి కుమారుడి కాళ్ళు కడగండి. ఏమిటా కడగడం? సరిగ్గా కడగండి. మానవ ప్రాణములు ఇచ్చుటకు 2 ఘడియలకు ముందు కూడా నా చేత ఊడిగము చేయించుకుంటున్నావు కదరా. బళా, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. హలో గజేంద్రుడు, రండి రండి రండి. ఏమిటోనండి ఈ పెళ్లి. మన సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలయ్యా అంటే వాళ్ళ ఆచారం ప్రకారం ముసుగేసుకొస్తుంది అని చెప్పారు. పోనివ్వండి పురోహితులు గారు, పెళ్లి ముఖ్యం కానీ సంప్రదాయాలు ఏమైతేనే. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్. ఇందా, పర్వాలేదురా, ఇంకా ఈ మాత్రం గౌరవం ఇస్తున్నావు. కాకపోతే మీరు జీతం ఎవరు కదా సార్. ఏడ్చావులే రా. వెధవ్వా కూడా ఆపి నేను చెప్పేది విను. మీటింగ్ త్వరగా అయిపోతే ఈవినింగ్ ఫ్లైట్కే వచ్చేస్తాను. నువ్వు సెల్ ఫోన్ ఆన్లో ఉంచి నా కాల్ రిసీవ్ చేసుకుని టైంకి వచ్చి నన్ను పికప్ చేసుకోకపోయావు అనుకో, ఏం జరుగుతుందో తెలుసుగా. మీరు ఆటోలో వెళ్తారు సార్. జోక్ బాగున్నప్పుడు నవ్వాలి సార్. నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఇదేరా, ఇలా మాయ చేసి నన్ను బుట్టలో వేసేసుకుంటున్నావా? ఏడ్చావులే, టైంకి రా. సార్ సార్, ఓ